ఇద్దరు కోలీవుడ్ దర్శకులకు అల్లు అర్జున్ ఇలా ఛాన్సులు ఇచ్చాడో లేదో టాలీవుడ్ దర్శకులతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు అన్న డిస్కషన్ షురూ అయింది. కానీ ఐకాన్ స్టార్ స్ట్రాటజీ మరోలా ఉందా? హ్యాండ్ ఇచ్చాడు అనుకున్న టాలీవుడ్ దర్శకులతో మళ్ళీ ప్రాజెక్టులు సెట్ చేయబోతున్నాడా? చూద్దాం. పుష్ప 2తో టాలీవుడ్నే కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. నెక్స్ట్ కూడా ఈ లెవెల్ తగ్గకుండా ఉండేందుకు పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. బాలీవుడ్ మార్కెట్ ఏర్పడ్డాక బాలీవుడ్ మాలీవుడ్ దర్శకులతో ఐకాన్ స్టార్ వర్క్ చేయబోతున్నాడన్న టాక్ మధ్య మళ్లీ కోలీవుడ్ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చి షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్. డైరెక్టర్ లోకేష్ ని అక్కడి స్టార్ హీరోలు కాదంటూ ఉంటే బన్నీ మాత్రం కావాలంటున్నాడు. లోకేష్ కథ చెప్పి ఇంప్రెస్ చేయడంతో ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేయడం టకటక జరిగిపోయాయి. కోలీవుడ్ దర్శకుల్ని బన్నీ సెట్ చేయడానికి రీజన్ తమిళ తంబిళ్లకు చేరువయ్యేందుకు, అక్కడి బాక్సాఫీస్ రూల్ చేసేందుకు. రజనీ కమల్ సీనియర్స్ కావడం, విజయ్ పొలిటికల్ ఎంట్రీ, అజిత్ కార్ రేస్ అంటూ గడిపేస్తూ ఉండడంతో అక్కడ స్టార్ హీరో ప్లేస్ ఖాళీ అయింది. దీన్ని ఫిల్ చేసేందుకు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఈ స్ట్రాటజీలో భాగమే అట్లీ, లోకి లాంటి స్టార్ దర్శకుల్ని సెట్ చేశాడు. అలాగే అక్కడి హీరోలు ఇక్కడి మార్కెట్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అవుతూ ఉంటే మన హీరోలు తమిళ ఇండస్ట్రీలో పాగా వేయలేకపోవడాన్ని కూడా ఛాలెంజ్ గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. తమిళ దర్శకుల్ని కాదు టాలీవుడ్ లో హ్యాండ్ ఇచ్చాడు అనుకున్న త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్స్ కూడా లైన్లోనే ఉన్నాయి అన్నది టాక్. గురూజీ గాడ్ ఆఫ్ వార్ మళ్లీ బన్నీ చేతికే వచ్చిందని సమాచారం. అలాగే సందీప్ రెడ్డి వంగతో ప్రాజెక్ట్ డిస్కషన్ జరగ్గా అది కూడా ఆన్ కార్డ్స్ అంటూ రీసెంట్లీ హింట్ ఇచ్చారు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్. స్పిరిట్ యానిమల్ పార్క్ కంప్లీట్ కాగానే బన్నీ ప్రాజెక్ట్ ఉంటుందట. వీటికి తోడు పుష్ప 3 ఉండనే ఉంది.